హలో అండి అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అందరూ బటర్ నాన్స్ అనగానే చాలా ఎక్కువ టైం పడుతుంది, చాలా ప్రాసెస్ అని అనుకుంటారు. కానీ అస్సలు కాదండి, ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ఈ బటర్ నాన్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఈ వీడియో చూసి ఇదే స్టెప్స్తో మీరు ఫాలో చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్ బటర్ నాన్స్ మీకు కూడా వస్తుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనము 4 టీ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేయాలి. తరువాత దీంట్లోకి చిటికెడు సోడాని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి అలాగే చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మైదాని యాడ్ చేసుకోవాలి. మైదా వచ్చేసి నేను ఇక్కడ 2 కప్స్ వరకు వేసుకుంటున్నాను. ఇలా మైదాని వేసుకొని మరి ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒకేసారిగా వాటర్ వేసుకోవద్దండి. వాటర్ అనేది మనం కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వాటర్ని వేస్తూ ఇలా మనము సాఫ్ట్గా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి మనము 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మరొక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల వరకు మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక 30 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ బటర్ని యూస్ చేస్తున్నాను. 30 మినిట్స్ అయ్యాక మనం ఇక్కడ నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా మరొక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్స్కి నాకు ఇక్కడ 6 వరకు వచ్చాయండి నాన్స్. ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో ఇక్కడ కింద మనం పొడిపిండి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చపాతీలు ఏ విధంగా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి. ఇక్కడ నాన్ షేప్ వచ్చేసి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఇలా ఓవల్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం ఎక్కువగా సన్నగా చేసుకోవద్దండి, కొంచెం మందంగానే ఉండాలి. ఇక్కడ మనం ప్యాన్ పైన ఏ సైడ్ అయితే వేస్తామో దానికి మనము బటర్ రాసుకోవాలి. ఇలా మనం బటర్ అంతా కూడా అప్లై చేసుకొని దీని ఫ్రంట్ సైడ్లో మనము కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని మీకు కావాలి అంటే నల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కంప్లీట్ ఆప్షనల్. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో మనకు నార్మల్గా వేడి ఉన్న పెనం పైన ఈ నాన్ని వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని వన్ సైడ్ మనము మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. తరువాత మనం ఇంకో సైడ్ ఇలా ప్యాన్ని మనము ఫ్లిప్ చేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. ఇది అస్సలు కష్టం కాదండి, ఒక్క నాన్ మీరు చేసి చూస్తే నెక్స్ట్వి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బటర్ని ఇలా నాన్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అలాగే ఈజీ ప్రాసెస్ అయిన బటర్ నాన్ రెడీ అయిపోయింది. అదే విధంగా మిగతా నాన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చేసేసుకున్నాను. లాస్ట్లో మనం వేడిగా ఉన్నప్పుడు ఇలా బటర్ని అప్లై చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బటర్ నాన్స్ రెడీ అయిపోయింది. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏది తిన్నా బాగుంటుందండి. పన్నీర్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ ఏది తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే వేడివేడి బటర్ నాన్ తోటి ఇక్కడ నేను చికెన్ ఫ్రై వేసుకొని తింటున్నాను. చూస్తున్నారు కదా బటర్ నాన్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఈసారి మీరు బయట నుంచి కాకుండా ఈ వీడియో చూసి మీరు ఇంట్లోనే ఈ టేస్టీ అయిన బటర్ నాన్స్ ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.